అరవింద్ కేజ్రీవాల్ అంటే ఓ రెస్పెక్ట్. ఎందుకంటే ఒక ఆమ్ ఆద్మీ సాధారణ వాళ్ళని తీసుకొచ్చి ఆ పదవుల్లో కూర్చోబెట్టాడు. ఎన్నికల్లో పోటీ చేయించాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడని. ఎప్పుడు పోయింది అది అంటే ఖలిస్తానీ ఉద్యమకారులతో ఢిల్లీ వీధుల్ని స్తంభింపచేసినప్పుడు విరక్తొచ్చింది. అలాగే ప్రతి అంశంలో కూడా దేశపు దృక్పథంతో కాకుండా తనదైనటువంటి స్వార్థపు దృక్పథంతో చేస్తున్నాడన్నటువంటి సందర్భంలో చిరాకు వేసింది. చివరికి ఈ దేశాన్ని ముక్కలు చేసే కుట్రదారులతో చేతులు కలుపుతున్నాడు అన్నటువంటిది ఆ రైతు ఉద్యమాల సందర్భంగా అర్థమైంది. రైతుల పేరిట జరిగిన ఉద్యమాల కథలో ఉన్నటువంటిది. ఇక తర్వాత చూసుకుంటే అవినీతి రహితుడు అనుకుంటే ఏదైతే మద్యం కుంభకోణం జరగలేదు అనేటువంటిది రేపు పొద్దున్న తీర్పు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఆ పరిణామాలు చూస్తుంటే అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలను ప్రైవేట్ రంగంలోకి తీసుకెళ్లడం అంటేనే ఓ పెద్ద కుంభకోణం. తద్వారా తాగబోయించుతున్నాడు అన్నటువంటిది. ఏ మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి వ్యక్తి తరపున పోరాడినటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి రూట్లోకి రావడం, అన్నా హజారే స్ఫూర్తిని పక్కన పెట్టడం ఇంకొక కాన్సెప్ట్. అవినీతి పోయింది, అవినీతి అలవాటైపోయింది, మద్యంకి తోడు నిలబడ్డాడు. అట్లాంటి మనిషి ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి అసహ్యకరమైనటువంటి మాట. సారీ, రేపంట ఢిల్లీలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాడు. అంటే కరెక్ట్గా ఎలక్షన్ ముందు రెచ్చగొట్టే చర్య. ఎందుకని? తన పిఏని అరెస్ట్ చేసినందుకు. ఎవరా పిఏ? నిన్న తాజాగా వాళ్ళ రాజ్యసభ సభ్యురాల్ని, ఒక ఎంపీని డొక్కల్లో కొట్టి జుట్టు పట్టుకుని కొట్టి చితక బాదినటువంటి సందర్భంలో ఆమె రక్షణ కోసమని పోలీసులకి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చినటువంటి సందర్భం. పోలీసులు కాపాడితే గానీ బయటికి రానట్టు. చివరికి ఆ అమ్మాయికి ఒంటి మీద గాయాలు నిజమని తేలింది. అట్లాగే తను ఇచ్చినటువంటి స్టేట్మెంటు తేలింది. అలాంటి సందర్భంలో ఆ పిఏ ఢిల్లీ కోర్టుకు వెళ్తే ఢిల్లీ కోర్టు కూడా అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అట్లాంటి సందర్భంలో అతన్ని అరెస్ట్ చేస్తే ఇది కుట్రట. ఆ కుట్రని వ్యతిరేకిస్తూ తను వెళ్ళి బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్యమిస్తాడంట. అంటే గొడవ చేయాలన్నటువంటిది. అంటే ఇంతకంటే దిగజారలేడు అనుకున్న ప్రతిసారి దిగజారిపోతున్నాడు కేజ్రీవాల్.